ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి మనకు దగ్గరలో ఉండడం మన అదృష్టం. ఈ యావంచ గ్రామంలో గణపతిని ఏకశిల గణపతి అంటారు, మరియు గుండు గణపతి అంటారు, మరియు ఐశ్వర్య గణపతి కూడా అంటారు. ఈ గణపతికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది. ఈ గణపతిని పశ్చిమ చాళుక్య రాజు అయినటువంటి విక్రమాదిత్యకు 2 కొడుకులు. ఒకడు సోమేశుడు, ఇంకొకడు తైలంపుడు. ఈ విగ్రహాన్ని తైలంపుడు ఏర్పాటు చేయడం జరిగింది. పచ్చటి పొలాల మధ్యలో 30 అడుగుల ఎత్తులో 15 అడుగుల వెడల్పులో ప్రపంచంలోనే అతిపెద్ద గణపతిగా ఈ ఆవంచ గ్రామంలో దర్శనమిస్తాడు. ఇక్కడ ఐశ్వర్య గణపతిని దర్శనం చేసుకోవడానికి గ్రామాలు, మండలాలు, అనేక రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన తైలంపుడు అనే రాజు అన్నతో గొడవపడి రాజ్యాన్ని తన తండ్రికి అప్పచెప్పి ఇక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్, తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామానికి అయితే రావడం జరిగింది. తైలంపుడు వచ్చిన తర్వాత గుండుపై గణపతిని చెక్కాలనే ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన కొన్ని రోజుల తర్వాతనే గణపతిని చెక్కడం స్టార్ట్ చేశాడు. కానీ గణపతిని పూర్తిగా చెక్కలేకపోయాడు. ఎందుకంటే తైలంపుడు తండ్రి విక్రమాదిత్య చనిపోవడం జరిగింది. తైలంపుడు తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు.